దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో శుభములు. దేవుడు మీ అందరినీ నిండారులుగా ఆస్వాదించునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనములో, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి గలవారై ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. విశ్వాసము ద్వారా, ప్రేమ ద్వారా మీరందరూ కూడా బలపరచబడాలని కోరుకుంటున్నానని ప్రభు చెప్తా ఉన్నాడు. అంతరంగ పురుషునందు శక్తి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో విశ్వాసంలో బలవంతులుగా ఉంటాం. అంతరంగ పురుషునందు శక్తి ఎప్పుడు కలిగి ఉంటామో ప్రేమయందు సంపూర్ణులుగా ఉంటాం. యేసు క్రీస్తు వారి యొక్క మనస్సు కలిగి మనమందరము కూడా క్రీస్తులో బలవంతులుగా మనం ఉంటామని వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రియ బిడ్డ గమనించండి, ఒకానొక రోజు స్టెఫన్ అనే యొక్క మనిషిని రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు. రాళ్లతో కొట్టి చంపేటప్పుడు కూడా ఆయన చేసిన తప్పేంటి? వాక్యాన్ని బోధిస్తున్నాడు, సర్వసత్యాన్ని ప్రజలకు చెప్తూ ఉంటే వారు తిరగబడి స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు. రాళ్లతో కొట్టి చంపేటప్పుడు వారిని కొట్టవద్దని వారించలేదు, కానీ ప్రభువా వీరు చేసేది ఏంటో వీళ్ళు ఎరగక చేస్తున్నారు, వీరిని క్షమించుము అని స్టెఫన్ ప్రార్థన చేస్తున్నాడు. అయితే స్టెఫను బలహీనపడి పారిపోలా, కానీ ఇతను ఆత్మధైర్యముతో, ఆత్మ బలముతో, అంతరంగ పురుషుని శక్తితో ఈ స్టెఫన్ ఏం చేస్తున్నాడంటే, ఈ అంతరంగ పురుషుని శక్తి కలిగిన స్టెఫను ఏం చేస్తున్నాడు? ప్రభువా వీరేం చేయుచున్నారో వీరిని క్షమించమని చెప్తున్నాడు. అప్పుడు పరలోక దర్శనము స్టెఫన్కు కనపడుతున్నట్లు మనం చూస్తున్నాం. ఈ మార్నింగ్ మన చూస్తున్న దేవుని బిడ్డ, నీవు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి విశ్వాసముతో, ప్రేమతో ఎదిగితే ప్రభు యొక్క మహిమైశ్వర్యములో పరిపూర్ణులుగా మనం మార్చబడితే తప్పక మనం తొట్టిల్లకుండా, కూడి ఎడమకు పడిపోకుండా మనం ముందుకు కొనసాగుతాం. నీ అనుదిన జీవితంలో, నీ అనుదిన కార్యాలలో ఒకవేళ ఎక్కడ కూడా ఏ విధమైన నెగటివ్స్ అనేది రాకుండా దేవుడు నిన్ను ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ నువ్వు బలహీన పడిపోతున్నావో, ఎక్కడ కృంగిపోతున్నావో ఒకసారి నువ్వు ఆలోచించు. ఎందుకంటే మనము ఎప్పుడు బలహీన పడిపోకుండా బలమైన ఆత్మచేత, బలమైన ఆ బలవంతుడైన దేవుడు అంతరంగ పురుషుని యందు శక్తిని కలిగి మన యొక్క ఇన్నర్ మ్యాన్లో ఒక బలమును కలిగి ఉండాలని ప్రభు మనల్ని అభిషేకిస్తున్నాడు. ఆత్మ అయిన వాడు మనలో ఉన్నాడు, అభిషేకము మనపై ఉన్నది, ఆత్మ అయిన వాడు మనలో ఉన్నాడు. కాబట్టి మనకు బలము, శక్తి, ఆరోగ్యము కలిగి మనం ముందుకు కొనసాగి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మనోహరుడా, జీవాధిపతి, మీకు మహిమ కలుగునుగాక. చూస్తున్న బిడ్డలు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, అంతరంగ పురుషునిలో ప్రభా శక్తి కలిగి, బలము కలిగి బ్రతుకుటకు మీరు సహాయము చేయండి. ఆటంకములన్నీ కొట్టివేయుదురుగాక. మీ కృప, మీ దయ, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు మెండుగా బిడ్డలపై ఉంచి నడిపించి మీ నామానికి మహిమను తెచ్చుకోండి. వీళ్ళ వ్యాపారాలు, వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ బిడ్డలు ప్రభా మా యొక్క ప్రతి ఒక్కటి కూడా ఆశీర్వదించి దీవించుదురుగాక. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.